హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక పూర్తి వరకు చూడండి. పూర్తిగా వీడియో చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే థర్స్డే రోజు ముగ్గు పెట్టుకున్నాను అనమాట. ముందు రోజే క్లీన్ చేసేసి ముగ్గు పెట్టుకున్నాను. అంటే ముందు ఫ్రైడే రోజు అయితే లేట్ అయిపోతుంది, ఇంకా టెంపుల్కి వెళ్ళాలి అన్నట్టు. కానీ పొద్దున్నెట్టి పూజ చేసేసుకొని టెంపుల్కి వెళ్ళాలి, ఇంకా మళ్ళీ వంట చేయాలి కదా, అందుకన్నట్టుగా ఇంకా ముందు రోజే నేను ముగ్గు పెట్టేసుకొని క్లీన్ చేసేసి ముగ్గు పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ తులసమ్మ దగ్గర కుబేర ముగ్గు పెట్టుకున్నాను. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం వీడియో తీద్దాం కదా అన్నట్టుగా తీసాను అనమాట. పూజ అయిపోయింది, ఇంకా గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళి రావాలన్నమాట. అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళి వచ్చాక అప్పుడు వంట చేయాలన్నమాట. ఇక్కడైతే మా వారిని వీడియో తీయమన్నాను. ఎలా రెడీ అయ్యి ఉన్నాను కదా అని వీడియో తీయమంటే తీశారనమాట. ఇంకా నేను చెక్కలు చేద్దాం అనుకున్నానండి. చెక్కలు చేస్తే ఇద్దరు ఉండాలి కదా, ఒక్కరు ఉంటే కుదరదు కదా అన్నట్టుగా. ఇంకా మా వారు ఉన్నప్పుడే చెక్కలు చేయాలి. ఆయన అయితే కొద్దిగా హెల్ప్ చేస్తారు. నేను ఒక్కదాన్ని చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ ఇంకా మా బాబుకి ఏంటంటే ఏదో ఒకటి తినడానికి ఉంటే బయట అడగకుండా ఉంటాడు, లేదంటే బయట తింటాను అంటాడు అనమాట. బోండాలు ఉంటాయి కదా, మైసూర్ బోండాలు, అలాంటివి కావాలంటాడు. ఇంకా మేము ఏదో ఒకటి చెయ్యాలి. ఇక్కడైతే కాకరకాయ కూర చేస్తున్నాను, మీరు కూడా చూడండి. మా ఆంధ్ర స్టైల్లో కాకరకాయ కూర చేస్తున్నాను, చూడండి. నచ్చితే కనుక చేసుకోండి, చాలా మంచిది. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు కాకరకాయ పులుసు కూర వండుతున్నాను. చింతపండు పులుసుతో చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలానో చేస్తున్నాను కదా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే చింతపండు పులుసు కూర ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలాగ ముక్కలై కోసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి, ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నాను నేనైతే, కొంచెం మీడియం సైజులో. ఇవి కాకరకాయలు అయితే కోసి పెట్టేసుకున్నాను, చిన్న ముక్కలు. ఇప్పుడైతే పోపు వేసేసుకుందాము. వెల్లిగడ్డలు కూడా ఎక్కువ ఉండాలి, వెల్లుల్లిపాయలు. బాబు నీళ్ళు మరిగినాయి, పట్టుకెళ్ళు. చూడండి, పోపు అయితే వేసుకున్నాను. ఇందులో ఆవాలు, జీలకర్ర, ఒక 4-5 శనగపప్పు వేసాను. ఎండుమిర్చి వేస్తున్నాను అనమాట. ఎండుమిర్చి ఇన్ని వేసుకుంటే బాగుంటుంది కర్రీ. ఒకసారి ఇలా కలిపేసుకున్నాక వెల్లుల్లిపాయలు ఇన్ని వేస్తున్నాను అనమాట. వెల్లుల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు ఇవ్వ. వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కూర టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు దూరగా వేగాలి, మంచిగా దూరగా వేగాలన్నమాట. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది కూర, బాగుంటుంది. ఇలా నేను చేసినట్టే ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా ఉల్లిపాయలు మగ్గినాక చూపిస్తాను. చూడండి, ఉల్లిపాయ అయితే ఇలా వేయించుకోవాలి, ఇంకా కొద్దిగా వేగాలన్నమాట. కొంచెం దూరగా వేగితే మనకి ఉల్లిపాయ టేస్టీగా ఉంటుంది. పచ్చిగా వేయకూడదు ఈ కర్రీలోని, బాగా వేయించుకోవాలి అన్నమాట. మరి బ్లాక్గా కాకుండా దూరగా వేగాలి. బాగా వేగిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, ఉల్లిపాయ అయితే బాగా మగ్గిపోయింది అనమాట. చూపిస్తాను మీకు క్లోజప్ చేసి. ఇదిగోండి, ఉల్లిపాయ అలా మగ్గాలన్నమాట, మరి అంత మాడకూడదు, అలా మగ్గాలి. ఇప్పుడైతే నేను ఇవి వేస్తున్నాను, కాకరకాయ ముక్కలు. ఇవి కూడా బాగా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. హైలో పెట్టేసామంటే పచ్చి వాసన పోదు, అలాగని కచ్చాగా ఉంటుంది. అలా ఉండకూడదు, సిమ్లోనే పెట్టాలి. ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే అలా సిమ్లో ఉడుకుతుంది అనమాట. ఏ కర్రీ చేసినా సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి.
ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటాను. చూడండి ఇలా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటున్నాను. అట్లా ఒక 20 minutes వరకు మనము మగ్గించుకుంటే మంచిగా మగ్గుతుంది అనమాట. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకోవాలి. అడుగంటకుండా ఉంటుంది. అలానే నూనె ఎక్కువ లేదు తక్కువ లేదు, మీడియంలో ఉంది. కాకరకాయ ముక్కలన్నీ చూడండి ఎలా మగ్గిపోయినాయో, చక్కగా మగ్గిపోయినాయి కదా, చూసారు కదా. ఇప్పుడైతే కొంచెం పసుపు వేస్తున్నాను, కొద్దిగా కారము. కాకరకాయ కారానికి కొంచెం, కాకరకాయ కూరకి కొద్ది కారం ఎక్కువనే ఉండాలి, అందుకని నేనైతే 2 స్పూన్స్ అయితే వేసాను. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఎక్కువ శాతం ఇలాంటి పులుసు కూరలకైతే ఇలానే వాడతాను. ఉప్పు వేస్తాను, కల్లుప్పు అయితే వేసాను. కాకరకాయ కూర అప్పుడప్పుడు తినాలంటారు కదా, అందుకనే నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు కొద్ది వాటర్ పోసుకోవాలి. చూడండి ఆ వాటర్ అంతా మగ్గిపోవాలి. మళ్ళా చూడండి బాగా గ్రేవీ లాగా వచ్చేస్తుంది. తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసుకుంటాను. కొంచెం ఉడకాలి, కొద్దిగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోయాలి. చూడండి ఇలాగ ఒకలాగా ఇలా ఉడికినాక కొంచెం ఇలా ఉడికిన తర్వాత చింతపండు మగ్గు ఉంది కదా చిక్కగా తీసుకోవాలి. కొద్దిగా చిక్కగా తీసుకుంటే బాగుంటుంది, లేదంటే కర్రీ అంత టేస్ట్ రాదనమాట. ఇలాగా కొంచెం ఒక్కసారి ఇలా తిప్పేసుకొని అంతా ఇలా కర్రీ అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక కొద్దిగా షుగర్ వేస్తున్నాను. షుగర్ వల్ల టేస్ట్ వస్తుంది అనమాట కర్రీ. బెల్లం కూడా వేసుకోవచ్చు. 1 స్పూను షుగర్ వేస్తున్నాను అనమాట, 1.5 స్పూన్ షుగర్ వేస్తున్నాను. మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదు. అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని సిమ్లో పెట్టి బాగా గ్రేవీ వచ్చేలాగా ఉడికించుకోవాలన్నమాట. చూడండి కూర అయితే ఉడుకుతుంది. ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటున్నాను. కొద్ది పడుతుంది. ఇలాగే ఈ టైంలో వేసుకోవాలన్నమాట, కరిగిపోతుంది సాల్ట్. కాకరకాయ కూరకి ఏంటంటే కొంచెం ఎక్కువనే సాల్ట్ పడుతుంది, కారం కూడా ఎక్కువనే పడుతుంది. ఒకసారి ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు, చాలా టేస్టీగా. వైట్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇలా మేము వండుకుంటాం, ఆంధ్ర సైడ్ ఇలా వంటారు వంట, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్లోని కెలాగ్స్ తీసుకుంటున్నాను. దీంట్లో బాదం పప్పు, పిస్తా అన్నీ ఉంటాయి అన్నమాట, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట. మీకు కాకరకాయ కూర కావాలంటే ఫుల్ వీడియో చూడండి.